సారీ. ఎందుకు? అసలు ఆ సంతకం ఎందుకు పెట్టానంటే నీ నాన్న కోసం అబద్ధం ఆడావు, నా కోసం నిజం ఎందుకు చెప్పాలి? గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకున్నావు, సిటీకి వచ్చి సైడ్ చేసావు. యూఆర్ జస్టిఫైడ్. ఎవరు పెంచారంటదేంటి? ఆవిడ కదా పెంచాల్సింది. మీరే అన్నారు కదా సార్, మీ అమ్మది మీది లవ్ స్టోరీ. లవ్వా తొక్క. ఇందాక ఆవిడ సీరియస్గా కిందకి చూస్తూ ఈ చెత్త అంతా క్లియర్ చేయాలి అందు చూసావా? ఎవరనుకున్నావు చెత్త అంటే? మనమే. ఇరిగిపోయిన గాజు పెంకులు, పగిలిపోయిన పింగాణి ప్లేట్లు అనుకుంటున్నావా? ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుండ్రా. రావణగాడు, నీ లైఫ్ మిరకల్ రా బాబు. అమ్మకు అక్కర్లేదు, నాన్నకు గుర్తురాడు. బయటికే ఫెయిర్ అండ్ లవ్లీ, లోనంతా అన్ఫేర్ అండ్ లోన్లీ. ఎలగట్లా మన బతుకులాగే. అది కాదు ఇప్పుడు. సత్యం గారు, ఇదిగో సత్యం గారు, ఆవిడ వదిలేస్తే నేనేం చేయాలి? వెళ్ళి బద్దలు కొట్టిన ఫర్నిచర్ తిరిగిచ్చేసి, అమ్మా నన్ను ఎందుకు వదిలేసావమ్మా చెప్పమ్మా అని అడిగితే ఆవిడని చెప్పేస్తుందా? నా చెయ్యి ఎట్టుకొని పట్టు చీర కట్టుకొని తిరిగి వచ్చేస్తుందా? గ్యారంటీ అని ఉందా? మొదలెట్టేశాడండి పాట. ఆవిడ కొట్టుద్ది, ఈయన బాధపడతాడు. ఏడ్చే ఛాన్స్ కూడా ఎవరు మనకి? రావణగాడిని మాత్రం రోడ్డుకి లాగేశారు. మన లైఫ్కి సెట్ అయ్యే మంచి క్యాప్షన్ దొరికిందిరా. కిటికీలోంచి చూసే నాన్న, తలుపులు వేసేసే అమ్మ, ఇదిగో వీధుల్లో తిరిగే కొడుకు. నువ్వేంది గరిటెట్టుకొని? మనం మళ్ళీపోయింది వాసన చూడటానికి. మిరపకాయ అందుకే పక్కన పెట్టింది. ఏంది అడిగేది? ఆడి నీ మనవడు కాదని తెలియగానే ఎవడరా నీ తాత అని అరుస్తున్నావు. అట్టా అంటోని 30 ఏళ్ళుగా గుండెల మీద పెట్టుకుని పెంచింది ఆవిడ. అరే నీ మీద నాకు జలసి ఏం లేదురా, ఏమనుకోబాక. ఆవిడ చేసింది మోసం, నువ్వు చేసిన త్యాగం. ఆవిడ చేసిన త్యాగాలు ఇచ్చి చెప్పనా నీకు? ఇంటే గుండె ఆగిపోద్ది. ఒక అర్థం లేని పెళ్లి, చెయ్యని సంసారం, కనని కొడుకు, అవసరం లేని పదవి, ఇవన్నీ ఎవరి కోసం చేసింది? రావణగాడు రాజులా ఉండాలని. అప్పుడు అర్థమే సావలా, మట్టిపోరు కదా. నువ్వు తెలుసన్నావు తెలియకన్నావు, ఆవిడ దేవతే. ఆవిడున్న చోట గుడే. రేపు ఆవిడ వెళ్ళిపోతే ఉంటుందని కట్టామే. ప్రసాదం సంగతి దేవుడు ఎరుగు. నీకు పువ్వు పెట్టేవాడు కూడా ఎవడుండడు. ఎందుకంటే వాడు నా కొడుకు. ఇంకోసారి చెప్పచ్చు. నువ్వు నా కొడుకురా. ఎన్నాళ్ళు చెప్పలేదు మరి? అన్నం తిన్నావా పడుకున్నావా అంటేనే ప్రేమ ఉన్నట్ట. ఇంటికి వస్తే గంటేసావు. పైనుంచి చూశాను కదా. కనపడగానే కొట్టావు. ముట్టుకోవాలనిపించింది.
హాస్పిటల్ ఇష్టం లేదన్నావు కదా. దానికి ముందు ఇష్టమైన వాటిని అన్నాను కదా. దేనికి ముందు? రే, చిన్నప్పుడు తినటానికి ఏడిపించం, ఇప్పుడు మాట్లాడటానికి ఏడిపిస్తావా? అమ్మ కొడుకును వదలాలంటే చచ్చిపోవాలరా. వెంకట స్వామి, ఈ మాట వింటానికి ఇంకో 5 ఏళ్ళు లేట్ చేసినా పర్లేదా? ఆవిడ మాట్లాడుతుంటే చెవులు కనపట్లా, ఒళ్ళు మొత్తం వింటున్నట్టుంది. రే, ఆయనతో మాటలేంటి? రారా.